అని మనందరము కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చదవండి. యబ్బోకు నది వరకును, అమోనీల పడమటి సరిహద్దు వరకును, తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండం 32:22 అందరం చదువుదాం. చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ పట్టణంలో మరొక దినం మాకు ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నదుల ప్రవాహముల వాక్యపు ప్రవాహముల్లో మమ్మలను తృప్తిపరుస్తూ, మమ్మలను స్వస్థపరుస్తూ, మమ్మలను బాగు చేస్తూ నదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు మాకు కనపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కూడా జీవజల నదులుగా, జీవజల ప్రవాహములైన నీ వాక్యములు వర్తమానాలతో సాదృశ్యంగా ఉంటుండగా ఈరోజు కూడా ప్రభువా మాతో మాట్లాడమని, మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకునే నది పేరు యబ్బోకు నది. మరి వరుస క్రమంలో మరి నది ముందుంది కాబట్టి మరి ముందు ఇంకొక నది అనుకున్నాం. కానీ అయితే ముందు మరి ఆది కాండంలో ముందు భాగంలో ఉంది కాబట్టి మరి ఈ నది ధ్యానం చేస్తే మంచిదని ఒక ఆలోచన. యబ్బోకు అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే పోరింగ్ అవుట్, కుమ్మరించుకొనుట లేదా పారపోసుకొనుట. రెండవది రెజ్లింగ్, పోరాడుట. మూడవది ఎంప్టీయింగ్, ఖాళీ చేసుకొనుట. ఎంత మంచి పేరుందో చూడండి. యబ్బోక్ అంటే ఖాళీ చేసుకొనుట, ఒంటరిగా మిగిలిపోవుట, పోరాడుట, పెనుగులాడుట, పారబోసుకొనుట. అందుకనే యబ్బోకును రేవు అన్నారు, యబ్బోకు తీరం అన్నారు, యబ్బోకు ప్రాంతం అన్నారు. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 3:16లో అది యబ్బోకు నది. ఈ ద్వితీయోపదేశకాండం 3:16 కొత్త నిబంధనలో యోహాను 3:16 అయిపోయింది. ఈ యబ్బోకు నది ఎవరో కాదు, యోహాను 3:16 ఏముంది? దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అది. ఇప్పుడు యబ్బోకు రేవు ఎవరు? 3:16 ఈజ్ నథింగ్ బట్ రిఫర్స్ టు జబ్బోక్ ఈజ్ నథింగ్ బట్ జీసస్. ఆయన కూడా ఒంటరి వాడైపోయాడు, ఖాళీ చేసుకున్నాడు, సిలువలో పెనుగులాడాడు, రక్తధారలు పారబోస్తూ ప్రవహిస్తూ వచ్చాయి. అక్కడ యాకోబు జీవితము, ఇక్కడ యేసు ప్రభు జీవితం. ఈరోజు మన జీవితంలో ఏదన్నా సమస్య దాటిపోవాలి అంటే, ఏదైనా గండం గట్టెక్కాలి అంటే యబ్బోకు అనుభవంలోకి రావాలి. యబ్బోకు నది ముందు యాకోబులాగా కనపడతాడు. నది దాటిన తర్వాత ఏమైపోయాడు? ఇశ్రాయేల్ అయిపోయాడు. మన జీవితంలో కొన్ని నదులు అనేవి చాలా అవసరం.
నది అనుభవాలు. ఊరికనే గొప్పవాళ్ళు అయిపోలేం. ఊరికనే దీవించబడలేము. ఊరికనే హెచ్చింపబడలేము. ఊరికనే బాగవ్వలేము. కొంత పోరాటము అవసరము. ఒక చిన్న పురుగే ఎంత పోరాడాలో తెలుసా? గొంగళి పురుగు సీతాకోకచిలుక అవ్వాలంటే ఒంటరిగా ఖాళీ అయిపోయి 22 రోజులు ఆహారం లేక, వెలుతురు లేక, ఏమీ లేక పోరాడుతుందంట అండి. పోరాడుతుందంట. ఆ చిన్న గూట్లో ఏం చేస్తదది? పోరాడుతది. ఆ పోరాటంలోనే అదేమవుతుంది? సీతాకోకచిలుక. ఈరోజున పోరాటం లేకుండా నువ్వు పర్ఫెక్ట్ అవ్వలేవు. పోరాటం లేకుండా నువ్వు సీతాకోకచిలుక అవ్వలేవు. నేను పోరాడలేను ప్రభువా అంటే నువ్వు ఇంక గొంగళి పురుగులాగానే ఉంటావు. ఇంక అదే పాత స్థితి. అదే అన్నారు పెద్దలు, ఎక్కడేసినా అక్కడే ఉంది. ఇప్పుడు యాకోబు దానికి ఇష్టపడలేదు. లేదు ప్రభువా, నా పరిస్థితి మారాలి. ఎవరు ద్వేషిస్తున్నారో వారు నన్ను చూసి భయపడాలి. ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను ప్రేమించాలి. నువ్వేదన్నా చేయి ప్రభువా. నీ సమస్య మనుషులతో అయినప్పుడు నువ్వు మనుషులతో పోరాడకూడదు. ఎవరితో పోరాడాలి? దేవునితో. మొన్న జోసఫ్ అన్న కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా వచ్చారు పోరాటం గురించి. ఈరోజున యబ్బో కనగానే ద రెజ్లింగ్, పోరాడాలి. ఎలా పోరాడాలి? ఎట్లా పోరాడో తెలుసా? యాకోబు యబ్బోకు దగ్గర హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. హోషేయ 12, 3, 4. ఈ రోజున బైబిల్ స్టడీలో దేని కొరకు మనం పోరాడాలి? యబ్బోకు అనుభవం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై. అది ఎంత బాగుందండి. తల్లి గర్భంలో పోరాడాడు. గర్భం నుంచి వచ్చిన తర్వాత కూడా 14వ వచనం కూడా, 4వ వచనం 4, అతడు దూతతో పోరాడి జయం పొందాను. ఈరోజు ఒక మాట చెప్పిన, యబ్బోకు అనుభవం మనం సొంతం చేసుకుందాం. నీ సమస్యలతో పోరాడు. నీ అనారోగ్యంతో పోరాడు. నీ అవమానాలతో పోరాడు. నీ కష్టాలతో పోరాడు. ఎవరి దగ్గర పోరాడాలి? ప్రభువు దగ్గర. పోట్లాటం అంటే మనం మనుషులతో అనుకుంటాం. నో. నువ్వు దేవుని దగ్గర పోరాడినప్పుడు మనుషుల దగ్గర విజయం దేవుడు నీకు ఆటోమేటిక్గా ఇస్తాడు. యాకోబు పోరాడిన తర్వాత లాబాను వచ్చి సమాధాన పడ్డాడు. నీ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడయ్యా, నన్ను గద్దించాడు. అలాగే సొంత అన్న ఏశావు కూడా వచ్చి తమ్ముడా అని ప్రేమతో కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. దేవునితో నువ్వు పోరాడేటప్పుడు నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మనం అలా చేయం. ఎవరి మీద శత్రుత్వమో, ఎవరి మీద కోపమో, వాళ్ళ మీదే పగ, వాళ్ళ మీదే కోపం, వాళ్ళతోనే మనం ఏం చేస్తామో పోట్లాడతాము. అదే ఒక అక్క నాకు చెప్తా వచ్చారు. వాళ్ళది అపార్ట్మెంట్ కార్నర్లో ఉంటుంది. వాళ్ళ హౌస్ కార్నర్లో ఉంటుంది. ఇటు కార్నర్లో వీళ్ళు, ఈ పక్క కార్నర్లో వాళ్ళ వేరే పక్కన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె, ఇద్దరికి ఒకే గుమ్మం ఉంది, కార్నర్ అనమాట, ఎల్ షేప్లో. ఇక ఏం చేస్తుంది అవతల ఆవిడ, ఇంటి ముందే అదేదో తీసుకొచ్చి కుండి, తులసి కుండి అంట, తులసి కుండి పెట్టింది, తులసి చెట్టు పెట్టింది. పెట్టి ఆమె దాన్ని చుట్టూ తిరిగేది కాక ఎల్లను కూడా తిరగమంటుంది. మరి తప్పదు, వీళ్ళు వెళ్ళాలంటే దాన్ని దాటుకొని వెళ్ళాలి. దానికి కుంకుమలు పెట్టి ఎన్నెన్నో పసుపులు రాసి అదేదో వెలిగించి, పాపం వాళ్ళ పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్తారు. చిన్నపిల్లలు, ఈ పిల్లలు సిస్టర్ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా అది చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? అదేదో ఆ పసుపు రంగులు, ఆ కుంకుమ, ఆ నిమ్మకాయలు అవన్నీ చూసి వీళ్ళకి ఒక ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఒక రకంగా ఎప్పుడు వాళ్ళు అలా చూడలేదు, అలా పెరగలేదు వాళ్ళు. ఏదో ఒక చేతబడి చేసినట్లుగా చూడగానే మమ్మీ ఇల్లు ఖాళీ చేసేద్దాం. సొంత ఇల్లు ఎలా ఖాళీ చేస్తాం? వాళ్ళతో చెప్పారంట, అమ్మ అది కొంచెం తీసేయండి, ఇక పెద్ద గొడవ, మమ్మల్ని తీసేయమంటానికి మీరెవరు? అందరి గుమ్మం అది. అయినా తులసి చెట్టు మంచిదే, మీకు మంచిదేనంట. మీరు కూడా తిరగండి, మీరు పూజ చేసుకోండి.
ఒకసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్క చెప్తా వచ్చింది, అన్న ఇది పరిస్థితి, ప్రార్థన చేసి వచ్చాము అక్క, నువ్వు ఏమనొద్దు, ఏం మాట్లాడొద్దు, ప్రభువుకి చెప్పుకో. ఇక ఆమె ఎన్నో చేస్తా వచ్చారు అన్యురాలు. వాళ్ళకు కోపం ఉంటుంది, ఒక తెగింపులా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకు ఒక ప్రతీకారంలాగా ఉంటుంది. ఇంక అక్కడే అన్ని పూజలు చేసేస్తూ అక్కడే పటాలు అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ గుమ్మం ఎదురుగుండానే ఇద్దరికి అదే గుమ్మంలాగా ఉంటుంది, వీళ్ళకి కనపడతా ఉంటుంది. ఇక ఏం చేసిందంట, ప్రార్థనలో పోరాడింది. ప్రభువా, ఆ తులసి చెట్టు సంగతి తర్వాత, ప్రభువా ఆ సిస్టర్ని నువ్వు మార్చు, ఆమె రక్షణ పొందాలి. సొంత ఇల్లులే ఇద్దరు, లైఫ్ లాంగ్ అక్కడే ఉండాలి వాళ్ళు ఇద్దరు, సొంత ఇల్లులే. ఖాళీ చేద్దామంటే రెంట్ హౌస్ కూడా కాదు. ప్రార్థన చేయగా చేయగా కొంచెం టైం పట్టిద్ది. ఆ ప్రార్థన సరిపోలేదన్నాడంట ప్రభు. ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాసం ప్రతి ఫ్రైడే ఉపవాసం ఉండేది. సమయం ఉన్నప్పుడు బ్రదర్ ఉండేవాళ్ళు, పిల్లలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేయగా వీళ్ళు ఏం చేయలేదు, కానీ ఆ చెట్టు ఎండిపోయిందంటే అండి. ఏమైపోయింది? ఎండిపోయింది. ఎలాగ ఎండిపోయింది కదా అని ఇంకా ఆ కుండీ కూడా తీసేశారు. ఇక అంతటితో ఆగిపోయిందా అంటే, ఆవిడ వీళ్ళని ప్రేమించటం ప్రారంభించింది. అమ్మా, మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను, చాలా ఇచ్చే తర్వాత ఆలోచించాను, నాదే తప్పు, పొరపాటు. ఇంకంతేనా అంటే, వీళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు కదా రోజు, వచ్చి కూర్చుంటుందంటే అండి, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటుంది. నీ పెనుగులాట, నీ పోరాటం మనుషుల దగ్గర కాదు, ప్రభువు దగ్గర. ప్రభువా, జ్ఞాపకం చేసుకో. బాగుందండి. ఒక అంకుల్ చెప్పాడు, అబ్బాయి రక్షణ పొందలేదయ్యా, వాడిని ప్రార్థనలో నానబెడుతున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో నానబెడుతున్నాను. ఒక పొలంలో విత్తనాలు వేయాలంటే ముందు ఏం చేస్తారో, పొలం అంతటిని తడుపుతారు, నానబెడతారు, తడిపి మెత్తగా అయిపోద్ది, అప్పుడు విత్తనం. ప్రార్థనలో ఏం చేయాలంటే మనం నానబెట్టాలి. చూడండి, అట్లాగా యాకోబు జీవితం. ఈరోజు మన పోరాటము ఎలాంటి పోరాటం? ద రెజ్లింగ్ ఎట్ ఎగ్బోకు దగ్గర మనం పోరాడాలి. ఎలాంటి పోరాటం అంటే చూడండి, అందుకనే 144వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఒక మాట చెప్తాడు. 144వ కీర్తన, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును. ఎంత బాగుందండి! వేళ్ళకి ఏంటంట? పోరాటం. చేతులు వేళ్ళు ఏం చూపిస్తున్నాయి అంటే ప్రార్థన. మన పోరాటం అనేది ఇంతే. ఇదంట మన పోరాటం. ప్రార్థనా పోరాటం ఇది మొట్టమొదటిది. దీనికి మనము కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 చూడండి. యాకోబు యబ్బోకు దగ్గర ఎలాంటి పోరాటం పోరాడాడు. మనము కూడా సమస్యలు, ఒక పక్క లాబాను లాంటి ప్రజలు, ఒక పక్క ఏశావు లాంటి ప్రజల మధ్యలో మనం ఎలా పోరాడాలి? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో ఉండవలనని. ఇది ప్రార్థనా పోరాటం. మనం ఇందులో పోరాడాలి. ప్రార్థన. సమస్య వచ్చిందా, మోకాల మీదకి వచ్చేసాయి. కష్టం వచ్చిందా, మోకాల మీదకి వచ్చేసాయి. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడు. ఈరోజు నువ్వు చేతులు దించితే నీ బిడ్డలు ఓడిపోతారు, నువ్వు చేతులు దించితే నీ కుటుంబం ఓడిపోద్ది. సరే, మోషే పెద్దోడైపోయాడు, ఎవరైనా ఎంతసేపు చేతులు ఎత్తగలరు? అప్పుడు ఇద్దరు వచ్చి ఆ చేతుల్ని ఆదుకున్నారంటే అండి, ఆదుకున్నారు. ఎవరాళ్ళు? హూరు, ఎవరు? అహరోను, హూరు. అలాగన ప్రార్థన చేసేటప్పుడు, ఒకరు పోరాడేటప్పుడు వారికి సహకరించే వాళ్ళు కావాలి, వారితో కలిసి ప్రార్థించే వాళ్ళు కావాలి. ఇది మొట్టమొదటిది, ప్రార్థనా పోరాటం.
యాకోబు ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఎబ్బోకు రేవు దాటిపోయాడు. అక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 22 32 ఆదికాండం 32:28 చదవండి. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ అది పోరాడుతున్నాడు. ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? ఇది ప్రార్థన పోరాటం. రెండవ పోరాటం, ప్రార్థనలో యబ్బోకు దగ్గర దేనికోసం పోరాడుతున్నాడు? ఎలాంటి పోరాటం అంటే, కొలసీలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, యబ్బోకు నది మనకు చూపించే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. అది ఎందుకు పోరాడుతున్నాడంట? ప్రేమయందు వారు అతికపడాలి. కలహాలు, స్వార్థాలు, ద్వేషాలు, పగలు, అసూయలు ఇవన్నీ ఉండకూడదు కొలసీలారా. రెండవది ప్రేమ పోరాటం. ఏ పోరాటం అంటే ఇది? ప్రేమ పోరాటం. మనకు తెలుసు, రాహేలు కూడా ఏం చేసింది? దేవుని కృప కొరకు చదవద్దు కానీ ఆదికాండం 38, దేవునితో ప్రేమతో పోరాడాలి. మనుషులతో పోరాడలేదు, అక్కతో పోరాడలా, దేవునితో పోరాడింది. ఇది రెండవది. ఏం పోరాటం? ప్రేమ. కారణం, అందరు ద్వేషిస్తున్నారు యాకోబుని, పగపడుతున్నారు, తరుముతున్నారు, చంపేస్తానంటున్నారు. అటు మామయ్య చాలామందిని తీసుకొని వస్తున్నాడు, అటు సొంత అన్న 400 మందిని తీసుకొని వస్తున్నాడు. ఈరోజు నువ్వు పోరాడుతూ ఉంటే, నువ్వు ఇక్కడ ఇంట్లో మోకాళ్ళ మీద పోరాడితే దేవుడు అక్కడ శత్రువులతో పోరాడుతాడు. ఇది రెండవది, ప్రేమ పోరాటం. ప్రేమయందు అతకబడాలని, సంపూర్ణులు అవ్వాలని. ఇది రెండవది, ప్రేమ పోరాటం. మూడవది, దేని కొరకు ప్రార్థిస్తూ పోరాడుతున్నాడంటే, యాకోబు యబ్బోకు దగ్గర, యాకోబు యబ్బోకు భలే ఉంది రెండు కూడా, కొంచెం జాకబ్ జబ్బోక్ రెండు కూడా ఒక అక్షరం అటు ఇటు తేడా ఉంది. మూడవ పోరాటము, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. మూడవ పోరాటం చూడండి, ఫిలిప్పీ 1:27. నేను వచ్చి మిమ్మలను చూచినను రాకపోయినను మీరే విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో, అది సువార్త విశ్వాస పక్షమున, ఇది విశ్వాస పోరాటం. ద రెజ్లింగ్ ఆఫ్ ప్రేయర్, ద రెజ్లింగ్ ఆఫ్ లవ్, ద రెజ్లింగ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం. యాకోబుకి ఎక్కడో విశ్వాసం ఉంది. ఒక రాత్రి పరిస్థితి మారిపోద్దండి, కానీ విశ్వాసం ఉంది. ఒక్క రాత్రే తన జీవితం మారిపోయింది, తన పేరు మారిపోయింది, తన పరిస్థితి మారిపోయింది, తన భవిష్యత్తు మారిపోయింది. ఒక రాత్రి చాలు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రే నీ పరిస్థితి మారిపోవచ్చు. ఇది మూడవది. ఏ పోరాటం అంట? విశ్వాస పోరాటం. అందుకని 1 సమూయేలు గ్రంథం 1 తిమోతి 6:12 కూడా మనం చూడవచ్చు. 1 తిమోతి 6:12, విశ్వాస సంబంధమైన మంచి కాబట్టి ఏ పోరాటం అంటే ఇది? విశ్వాస పోరాటం. ఇదండి రెజ్లింగ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పోరాటం. విశ్వాసంతో పోరాడు, విశ్వాసంతో పనిచేయి, విశ్వాసంతో పరీక్షలు రాయి, విశ్వాసంతో ముందుకెళ్ళిపో. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే, అది ఎలాంటి పోరాటం పోరాడుతున్నాడంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు చాలా. ఇది ఏ పోరాటం అంటే అక్షయ పోరాటం. యాకోబు క్షయమైన వాటి కోసం పోరాటలేదు. ఇప్పుడు
ఎందుకంటే క్షయమైనవన్నీ ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నాయి. తండ్రి దగ్గర దీవెనలు పొందాడు, మామ దగ్గర మందలు పొందాడు, ఆస్తి చాలా ఉంది, ఎంతోమంది 3 గుంపులు ప్రజలు ఉన్నారు. అది నెమ్మది ఇవ్వలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఎంతమంది ఉన్నా, ఎంత ఆస్తున్నా. ప్రియులారా, అందుకని ఒక పాట ఉంది కదా, నీకు మేడ మిద్దెలున్నా అందలం, నీకు ఉమ్, ఆ, సరే, అంతే చాలు, బాగా పాడారు. ఏంటంట, ఎన్ని ఉన్నా ప్రయోజనము లేదు, ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు యాకోబుకు అర్థమైపోయింది, ఇక క్షయమైన వాటి కోసం నేను పోరాడను. అదే పోరాడాడు తండ్రి దగ్గర, క్షయమైన ఆశీర్వాదాల కోసం. అదే పోరాడాడు మామ దగ్గర, క్షయమైన మందల కోసం, గొర్రెల కోసం, మనుషుల కోసం. కానీ ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అవన్నీ నాకు వద్దు ప్రభు. అందుకు వాటన్నింటిని పంపించేశాడు. ఒక్కడ మిగిలిపోయాడు. ఎబ్బో కంటేనే ఒక్కడిగా అయిపోవటం, ఎంప్టీయింగ్ అన్నారు ఇంగ్లీష్లో, ఎంత బాగుంది, ఎంప్టీయింగ్. ఒంటరి అయిపోవాలి నువ్వు. ఒక్కడైపోయాడు. దేవునితో నువ్వు మాట్లాడాలంటే, దేవుణ్ణి దగ్గరికి రావాలంటే కొన్నిసార్లు నీ ఒంటరి సమయం ఆయనకి ఇవ్వాలి. ఏకాంత ప్రార్థన అవసరం. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అదే జరిగింది ఇక్కడ. యాకోబు దగ్గరికి ఎప్పుడు వద్దామంటున్నా బిజీగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం ఒక్కడే దొరికాడు. దీన్ని క్వైట్ టైం, ఇది పర్సనల్ టైం, ఏకాంత సమయం దేవుడు కోరుతున్నాడు. ఇది అక్షయమైన పోరాటం. ఇప్పుడు ఏ ఆశీర్వాదం కావాలి ఆయనకి? అక్షయమైన ఆశీర్వాదం కావాలి. అది అలాంటి ఆశీర్వాదం నాకు ఇవ్వ ప్రభువా. పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఐదవది మనం చూస్తే, ఐదవది అది ఎలాంటి పోరాటం? యూదా పత్రిక 3వ వచనం. ఆత్మీయ పోరాటం అది ఎలా ఉండాలి? ఎలాంటి పోరాటం? యబ్బోకు దగ్గర యాకోబు పోరాడాడు. ప్రియులారా, రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడునై, అది ఎంత బాగుందండి. బోధ మూల భాషలో వాక్యం, వాక్యం కొరకు పోరాడుతున్నాడు. ఆ వాక్యం అంటే దేవుని మాట. ఆయన సెలవివ్వాలి, ఆయన మాట్లాడాలి, ఆయన జవాబు ఇవ్వాలి. దేవుడు మాట్లాడేదాకా ఒప్పుకున్నాడా? మాట్లాడుతున్నాడు. యాకోబు నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాట కొరకు దేవుడు మాట్లాడాడు. ఇక మీదటి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. దేవుడు మాట్లాడేంత వరకు. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము. ఏంటంటే ఆయన తిరిగి మాట్లాడేంత వరకు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థనలో నువ్వు పోరాడుతూ ఉండాలి. ఇది బోధ కొరకు, వాక్యం కొరకైన పోరాటం. ప్రభువా నాతో మాట్లాడు. మనం మందిరానికి వచ్చేటప్పుడే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవునితో ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నా సమస్య గురించి నాతో మాట్లాడు, నా పరిస్థితి గురించి నాతో మాట్లాడు, నా పరిష్కారం గురించి నాతో మాట్లాడు ప్రభువా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడు, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడు. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించు. ఇదన్నది బోధ కొరకు, దేవుని మాట కొరకు, వాక్యం కొరకు పోరాడుతూ వచ్చాడు. దేవుడిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, మాట్లాడాడు. ఇది ఎన్నోది? 5.
ఆ రోజు మనం చూస్తే అది ఎలాంటి పోరాటం అంటే హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. ఇంతకుముందు మంచి పోరాటాలు పోరాడలా, మోసకరమైన పోరాటాలు పోరాడాడు. ఎంతో మరి ఇతరులను ఇబ్బంది పెట్టే పోరాటాలు పోరాడాడు. ఆ, ఉమ్, ఉమ్, చాలండి. ఏ పోరాటం అంటే ఇది? గొప్ప పోరాటం, గొప్ప పోరాటం. ఇంత గొప్ప పోరాటం అంటే దేవునితో పోరాడేట కంటే గొప్ప పోరాటం ఏముంటుందండి? మళ్ళీ పోరాటమే కాదు, పోరాడి దేవుని మీద ఏం చేశాడంట? గెలిచాడు. ఇది గొప్ప పోరాటం. ఈ పోరాటం గొప్పగా ఉండాలి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి అడుగు. నీ భవిష్యత్తు కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఒక డెడికేషన్ ఉండాలి. డెడికేషన్. గొప్ప పోరాటం. ఇదిగో ప్రభా, నువ్వు నాకు అది ఇచ్చేంత వరకు నేను పోరాడుతాను. తీర్మానం చేసుకో. కొన్ని దినాలు ఉపవాసం ఉండు. మా నాన్న ఒక అన్న సేవకుడు పోరాడుతున్నాడు. అన్న, మా ఊర్లో సువార్త జరగట్లేదన్న, కాబట్టి మా నాయకులు రక్షణ పొందాలని ఉపవాసం ఉంటున్నాడు. రోజు నాతో వస్తున్నాడు, ఎక్కడ భోజనం చేయట్లా. దేనికోసం అంటే రాజకీయ నాయకుల కోసం ఉపవాసం ఉంటున్నానన్న అన్నాడు. తప్పనిసరిగా ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? ఆ పోరాటానికి విజయం. నువ్వు కూడా అంతే. నీ భవిష్యత్తు గురించి ఏదో నామమాత్రంగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటే సరిపోదు. పోరాటం అవసరం. పోరాటం. ఒక డెడికేషన్తో నువ్వు పోరాడితే, ఉపవాసంతో, ఒక సమర్పణతో నువ్వు పోరాడితే దేవుడు ఇవ్వకుండా ఉండలేడు. ఇదే పోరాటం, గొప్ప పోరాటం. ఎంత గొప్ప పోరాటం పోరాడాడో అది మనం చూసాం, హోషేయ గ్రంథంలో చదివాం. ఆ రోజు మనం చూస్తే 7వది 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 4:7. 7వది మంచి పోరాటం. ఇంతకు ముందేమో ఎలాంటి పోరాటం పోరాడాడు యాకోబు? చెడ్డ పోరాటమే, చెడ్డ విషయాల కొరకు మోసకరమైన పోరాటం పోరాడాడు. అంటే వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకోవటానికి, వాళ్ళ మామ దగ్గర నుంచి మందలు సంపాదించుకోవటానికి, ఆస్తులు సంపాదించుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి, వివాహాలు చేసుకోవటానికి ఉన్నాడు. యాకోబు కూడా ఒక ప్రసంగి లాంటి వాడై తన జీవితం విలువ తెలిసింది. నీకు ఇవి కాదు ప్రభువా. ఏ పోరాటం పోరాడుతున్నాడు? మంచి పోరాటం. మంచి విషయాల కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు డబ్బుల కోసం కాదు, ఇప్పుడు లోక సంబంధమైన దీవెనల కోసం కాదు, ఇప్పుడు జ్యేష్ఠత్వం కోసం కాదు, ఇప్పుడు మందల కోసం కాదు, ఇప్పుడు ఆస్తుల కోసం కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఆశీర్వదిస్తే నాకు. ఇదేంటి మంచి పోరాటం అంటే. నన్ను ఆశీర్వదించు ప్రభువా చాలు. మంచి పోరాటం పోరాడాడు. దేవుని దగ్గర అడుగు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర పోరాడేటప్పుడంట మనం కండిషన్స్ మనం అప్లై చేయకూడదంట, దేవుడే అప్లై చేయాలి. మనం కండిషన్స్ పెట్టకూడదు. ప్రభా, ఇదిగో ఇన్ని రోజులు నీకు టైం ఇస్తున్నా, నువ్వు ఇది చేయాలి. ఎప్పుడు కండిషను పెట్టకూడదు. నువ్వు ఇలా చేస్తేనే నేను ఇలా ఉంటాను ప్రభువా, కండిషన్ పెట్టకూడదు. అదే యాకోబు కండిషన్ పెట్టలా. ప్రభు కొడుతున్నాడు, తొడగూడు వసిలిపోయింది, కుంటుతున్నాడు, అయినా ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు, పోరాడుతూనే ఉన్నాడు. అదే మీకు ఒకసారి చెప్పాను, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటూ, ప్రభా నాకు ఒక జాబ్ కావాలి కానీ కండిషన్స్ ఉన్నాయి అన్నాడంట. ఏంటంటే కండిషన్స్. ప్రభు అన్నాడంటే ఏ కండిషన్స్ అంటే, నా జాబ్లో ఎప్పుడు నా దగ్గర డబ్బులు వస్తూనే ఉండాలి, బ్యాగు నిండా డబ్బులు ఉండాలి, నిండిపోవాలి బ్యాగులు డబ్బులు. రెండోది, నా చుట్టూ జనం ఎగబడతా ఉండాలి, నేను వాళ్ళ మధ్యలో ఉండాలి. మూడవది, పెద్ద వాహనం ఉండాలన్నాడంట. ఇలాంటి కండిషన్స్ పెట్టవచ్చా? దేవుడు సరే అన్నాడు. ఆలోచించుకుంటే లేదు ప్రభువా. తనకు ఎంతో మంచి అనిపించింది. దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటండి. ఏ ఉద్యోగం? కండక్టర్.
డబ్బులు బ్యాగ్లో ఎన్ని ఉంటాయండి కండక్టర్ గారి దగ్గర. కానీ ఆయన అవన్నీ మొదటిది నెరవేరిందిగా. బ్యాగ్ నిండా డబ్బులే, వద్దంటే డబ్బులు వస్తున్నాయి. 500 ఇస్తున్నారు, 100 ఇస్తున్నారు, 2000 ఇస్తున్నారు. రెండోది చుట్టూ మామూలు జనం కాదు. మూడోది పెద్ద వాహనం. ఈరోజు బస్సు ₹1,00,00,000 తెలుసా? ఒక బస్సు అంతకు మించింది ఉందా వాహనాలు? అంత పెద్ద కాస్ట్లీ వాహనం దేవుడిచ్చాడు. ఏంటి ప్రభు ఇదే? ఇప్పుడు అన్నాడు, నువ్వు అందుకనే కండిషన్స్ పెట్టకూడదయ్యా. మంచిదివ్వు, నీకు ఇష్టమో, నీకేది ఇష్టమో, నీ చిత్తమేదో, నీకేది అనుకూలమో ఇదే అడగాలి మనం ప్రభుని ఎప్పుడు కూడా. కండిషన్. అందుకని దైవజనుడు భక్త్ సింగ్ గారు నేర్పించింది అదే. ప్రభు చిత్తమైతే ఏదైనా ఏంటి, ప్రభు పౌలది దేవుని చిత్తమైతే మీ యొద్దకు వస్తానంటాడు పౌలు. ప్రభు నీ చిత్తమైతేనే. కాబట్టి ఏ పోరాటం ఇది? ఏడవది మంచి, దిస్ ఈజ్ ద రజ్లింగ్ ఎట్ యబ్బోకు దగ్గర, యబ్బోకు నది దగ్గర ఏం చేస్తా వచ్చాడు? బైబిల్లో ఇలా చూస్తే చాలామంది మంచి పోరాటాలు పోరాడారు, మంచి విషయాల కోసం. అబ్రహాము కూడా పోరాడాడు. చదవద్దుగా ఆదికాండం 14లో తన తమ్ముడైన లోతు వారు చెరపట్టబడ్డారని తెలిసి వెళ్ళి ఏం చేశాడు? ఆ సొదొమ రాజులతో పోరాడాడు. ఇది మంచి పోరాటం. నశించిపోయే ప్రజల కోసం పోరాడాలి. రెండోది దావీదు పోరాడాడు. ఎవరి మీద? గొల్యాతు మీద, తన ప్రజల్ని రక్షించటానికి. ఎస్తేరు పోరాడింది కన్నీటితో ప్రార్థనలో రాజు దగ్గర తన ప్రజలను రక్షించటానికి. నెహెమ్యా పోరాడాడు అధికారులతో, అక్కడున్న వాళ్ళతో దేవుని మందిరం కట్టాలని. ఏలియా పోరాడాడు బయలు ప్రవక్తలతో, దేవుని బలిపీఠం అగ్ని దిగి రావాలని, ప్రభువుకు మహిమ రావాలని. వీళ్ళందరూ ఎలాంటి పోరాటాలు పోరాడారు? మంచి పోరాటం. అపోస్తలుడైన పౌలు పోరాడాడు. నేను మీ కొరకు ఎంతగా పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అంటాడు. ఏడవదిగా యాకోబు కూడా పోరాడాడు. ఎలాంటి పోరాటం అంటే ఇది? ఈరోజు యబ్బోకు నది మనకేం చూపిస్తుంది అంటే పోరాడటం, ఖాళీ అయిపోవటం, పారబోసుకోవటం. అదే ద్వితీయోపదేశకాండం 3:16. యబ్బోకు నది ఎంత బాగుందండి. యోహాను 3:16కి వచ్చేసరికి యేసు ప్రభు అయిపోయాడు. నది ఏమైపోయింది? యేసు ప్రభు. ఎన్ని పోరాటాలు చెప్పండి. ఈ రోజున మనం కూడా, నీ సమస్యలు ఎన్నో ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నిజమే, ఇబ్బందులు లేకుండా లేదు. నీ ఇంట్లో ఉంటున్న నీ పరిస్థితి, నీ ఇబ్బంది, నీ హృదయంలో ఉన్న కలవరం, ఇవన్నీ పోవాలంటే ప్రార్థనలో ఏం చేయి? పోరాడు, పెనుగులాడు. ప్రభు ఇచ్చేంత వరకు, ప్రభు చేసేంత వరకు. 7 విషయాలు చూసాం కదా. మొట్టమొదటిది ప్రార్థన. యాకోబు పోరాటం. ఎలా పోరాడాడు? యబ్బోకు అనే అనుభవంలో ప్రార్థనలో పోరాడాడు. అదంతా మీరు చదువుకుంటే ఆదికాండం 32 ప్రార్థన చేస్తూ వస్తున్నాడు, ప్రభువుని పట్టుకున్నాడు, వదిలిపెట్టట్లేదు. ప్రార్థనా పోరాటం. ప్రార్థనే మన పోరాటం. మాటలు కాదు మన పోరాటం, మన ఆలోచనలు కాదు మన పోరాటం. ప్రార్థనే. ప్రార్థన తప్ప ఇంకేమీ, నువ్వేది జరగట్లేదనుకో దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రభుని అడుగు, ప్రభువే చేస్తాడు. రెండవది ప్రేమా పోరాటం. ప్రేమతో పోరాడుతున్నాడు. దేవుణ్ణి ఎంత ప్రేమించాడు. ప్రభువా, నువ్వు తిట్టినా, నన్ను కొట్టినా, నన్ను ఏం చేసినా పర్లేదు ప్రభువా, పోరాడుతున్నాడు. మూడవది విశ్వాస పోరాటం. తను నమ్మాడు, నన్ను దీవిస్తావు ప్రభువా. యాకోబు జీవితం మారిపోద్దని తను విశ్వసించాడు. నాలుగవది అక్షయమైన. ఇంతకుముందు క్షయమైన వాటి కోసం పోరాడాడు, ప్రయాసపడ్డాడు. ఇప్పుడు అక్షయమైన. దేవుడిచ్చే ఆశీర్వాదం అక్షయమైంది, మనుషులు ఇచ్చేవి క్షయమైనవి. ఐదవది అది వాక్యము, దేవుని మాట కొరకు, బోధ కొరకు పోరాడుతూ వచ్చాడు. ప్రభు మాట్లాడేశాడు. ఆరవది గొప్ప పోరాటం. ప్రభు కొడుతున్నా, కుంటుతూ కూడా ఏం చేస్తూ వచ్చాడు?
పోరాటం, గొప్ప పోరాటం. ఏడవది మంచి పోరాటం, మంచి విషయాల కోసం. ఈ పోరాటం అయిపోగానే ఇక చూడండి, ఆ కిందకి అన్నీ చదువుతుంటే అందరు ఏం చేస్తున్నారు? యాకోబు దగ్గరికి వచ్చి సమాధాన పడుతున్నారు, ప్రేమిస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇక యాకోబుకి శత్రువులు లేరు, అపాయాలు లేవు, శోధనలు లేవు. అక్కడ విజయం పొందుతూ వచ్చాడు. ప్రార్థనలో నువ్వు పాస్ అయితే ఎందులో అయినా పాస్ అవుతావు. ప్రార్థనలో ఫెయిల్ అయితే ఎందులో నువ్వు పాస్ అవ్వలేవు. నీ పరీక్షలు, నీ సమస్యలు, నీ పరిస్థితులు, ముందు పాస్ అవ్వాల్సింది ఎందులో చెప్పండి? ప్రార్థనలో. అందుకనే ఫెయిల్ అయితే ఎఫ్ అని పెట్టేస్తారు కదా రిపోర్ట్లో, పాస్ అయితే పి అని పెడతారు. ఎఫ్ అని వచ్చిందంట. వాళ్ళ నాన్న వాళ్ళు చదువుకోరుగా, ఏంట్రా ఎఫ్ ఏంట్రా అంటే, అవునా నా పాస్ నేను అన్నాడు. పాస్ అయ్యానా? పాస్ అయ్యావా బాబు? రెండో వాడు, అరే నువ్వేమని చెప్పావురా ఎఫ్ వచ్చిందిగా అంటే, నేను ఫస్ట్ అని చెప్పాను. అబ్బా ఎంత ఆనందపడ్డాడు. వాడు పాస్ సీడ్ ఫస్ట్. ఫెయిల్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నారో చూడండి. అది అవసరం లేదు మనకి. ప్రభువు మన ఓటమిని గెలుపుగా చేయగలడు, మన అవమానాన్ని ఘనతగా చేయగలడు, శాపాన్ని ఆశీర్వాదంగా చేయగలడు, ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు. ఇప్పుడు చదువుదాం ద్వితీయోపదేశకాండం 3:16. 3:16. ఆ 3:16 అనుభవం. మధ్య వరకును ఎబ్బోకు నది వరకును. అది ఎబ్బోకు నది. అందుకనే ఎబ్బోకు నది మీకు గుర్తుందా? ఈ 3:16 మత్తయి 3:16 ప్రభు ఒక నది దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకుంటున్నాడు. మత్తయి 3:16 చదవండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే ఒడ్డునకు వచ్చాను. ఎక్కడొచ్చింది ఇది? మత్తయి 3:16. ఆ ఎబ్బోక్ అనే అనుభవం అక్కడ ద్వితీయోపదేశకాండం 3:16, ఇక్కడ మత్తయి 3:16. అంతేనా? అంటే మార్కు 3:16లో కూడా ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టి గొప్ప కార్యాలు చేసి అక్కడ కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు, శిష్యులను. తర్వాత లూకా 3:16 చూడండి. అంటే ఈ నది ప్రవహిస్తానే ఉంది. లూకా సువార్త 3:16. నాకంటే శక్తిమంతుడు ఒకడు, ఆయనే అబ్బోకు, ప్రభునేశ్వర క్రీస్తు వారు. 3:16లోనే చెప్తున్నాడు యోహాను, నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు అయ్యా. ఆ రోజు యాకోబుని దీవించిన దేవుడు వస్తున్నాడు. 4వది ఇప్పుడు యోహాను 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. అంతేనా? అంటే అపోస్తుల కార్యం 3:16 చూడండి. దేవుడు ఎలా ఆ వ్యక్తిని స్వస్థపరిచి బలాన్ని ఇస్తూ వచ్చాడంటే, వీనిని ఏం చేసింది? ఈ 3:16 అనే అనుభవం నిన్ను బలపరిచి నీ జీవితాన్ని మార్చి నీ పరిస్థితిని ఏం చేస్తూ ఉంటే చెప్పండి. ఈరోజు నా ప్రియులారా, ఈ అనుభవంలో ప్రభా నేను కూడా ఎబ్బోక అనుభవం నాకు తీసుకుంటా. పోరాడు, నీ సమస్య, నీ బలహీనత, నీ అనారోగ్యం, హాస్పిటల్స్తో పోరాడతాం, చాలాసార్లు మందులతో పోరాడతాం. కానీ ఎందుకు వచ్చింది ప్రభువా ఈ పరిస్థితి, ఈ అనారోగ్యం? ప్రభు దగ్గర ప్రార్థనలో మనం పోరాడలేము. కొన్నిసార్లు ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు అప్పులతో పోరాడతాం, ఆర్థిక విషయాలతో పోరాడతాం. కానీ ప్రభువా ఎందుకు వచ్చింది ఈ ఆర్థిక కలవరం అని మనం ప్రార్థనలో పోరాడం. కొన్నిసార్లు సమస్యలతో, శత్రువులతో, మనుషులతో పోరాడతాం. కానీ ప్రభువా ఎందుకు వచ్చింది ఈ సమస్య అని ప్రార్థనలో మనం పోరాడం. ప్రార్థనలో పోరాడితే ఆయనే పరిష్కారం ఇస్తాడు. యబ్బోకు నది, అది పోరాడే అనుభవం. మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రార్థనలో పోరాడదాం. ఎక్కువ సమయం ప్రార్థన, ఏకాంత ప్రార్థన. అందరికి కనపడేటట్లు కాదు, గదిలోకి వెళ్ళిపో, ఏకాంతంగా ప్రభుతో పోరాడు.
ప్రార్థనలో పోరాడు. క్వైట్ టైం ఈజ్ ద రైట్ టైం. ఏకాంత సమయం అనేది మంచి అనుకూల సమయం అందునే నీ మొరను ఆలకిస్తానంటున్నాడు. ఒంటరిగా పోరాడు. నువ్వు ఒంటరిగా దొరికి ఎన్ని రోజులైందో తెలుసా దేవునికి? ఇప్పుడు బిజీ 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 బిజీ. ఒంటరిగా దొరుకు, ఒక్కదానివే ప్రార్థనలో. దేవుడు చూస్తున్నాడు, నీ ఏకాంతతను ఆయన కోరుకుంటున్నాడు. అన్నీ పక్కన పెట్టేసాయి. చూడండి ఈ రోజుల్లో పిల్లలు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్లలో అవుతున్నారంటే ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ఏకాంతం. వాళ్ళు కోచింగ్కి వచ్చేటప్పుడు ఏమని చెప్తారు తెలుసా? అయ్యా, మీ నాన్న, మీ అమ్మ, మీ చుట్టాలు, నీకు బంధువులు ఎవ్వరూ లేరు, అందరూ చచ్చిపోయారనుకో, ఇక గుర్తు రాకూడదు. ఆ 1 ఇయర్ 2 ఇయర్ ఫోన్ ఉండదు, ఏముండదు, నువ్వు ఒక అనాథవు అనుకో. ఇక అలా అనుకొని ఏం చేయాలి? చదవాలి. అంతేగాని నాన్న ఎలాగున్నావు, అమ్మ ట్యాబ్లెట్ వేసుకున్నావా, బీపీ ఎక్కువైందా, ఏ ఆలోచన ఉండదు. వాళ్ళు కూడా అంతే. వీళ్ళకి అసలు ఫోన్ చేయటం కానీ, లెటర్ రాయటం కానీ. వాళ్ళకి చెప్తారు, అయ్యా మీ అబ్బాయి కలెక్టర్ అయి రావాలా, చచ్చిపోయాడు అనుకోండి 3 సంవత్సరాలు వదిలేయండి, లేదా 1 సంవత్సరం వదిలేయండి, 1 ఇయర్. ఎక్కువ ఫోన్లు కానీ ఏం లేదు. వాళ్ళు పర్సనల్గా చదువుకోవటం. చూడండి ఏమైపోతున్నారు వాళ్ళు. అరే కలెక్టర్లు అయి వస్తున్నారు, కమిషనర్లు అయి వస్తున్నారు. ఒక ఫోన్ ఉండదు, ఒక మెసేజ్ ఉండదు, ఒక కమ్యూనికేషన్ ఉండదు. అలా పోరాడి గొప్ప అధికారులు అయిపోతున్నారు. మరి మనం దేవుని దగ్గర, దేవుని విషయాలలో పోరాడదాం. ప్రభువే సహాయం చేస్తాడు, విజయం ఇస్తాడు. గత సంవత్సరం జరిగినవన్నీ కూడా, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు ఎదుర్కొంటూ వచ్చావో ఈ సంవత్సరం రిపీట్ అవ్వకూడదంటే యబ్బోకున్నది పోరాడే అనుభవం. ఆ యబ్బోకి ఎవరని చూసాం? ప్రభు అయిన అనుభవంలో ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.